హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మా ఊరు వంట. ఈరోజు మా ఊరు వంటలో ఎంతో రుచికరమైన పొటాటో చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం వీడియోలో చూసేద్దాం. అంతకన్నా ముందు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక వాటర్ బాటిల్ మూత అయితే తీసుకుని ఈ విధంగా షేప్లో అయితే కట్ చేసి పెట్టుకోండి. సో మనం కొబ్బరి నీళ్ళు తాగుతాం కదా, ఆ వాటర్ బాటిల్. సో పొటాటోస్ అయితే 4 అయితే తీసుకుని దాని మీద ఉన్న తొక్క అయితే ఇలా రిమూవ్ చేసేసుకోండి. సో రిమూవ్ చేసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా పీసెస్లో అయితే కట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పెద్ద పెద్ద పీసెస్ అయితేనే బాగుంటుంది అనమాట. సో అన్నీ ఇలాగే కట్ చేసుకుని ప్లేట్లో అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత గ్యాస్ మీద బౌల్ అయితే పెట్టుకుని పొటాటోస్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి అయితే యాడ్ చేసుకుని వాటర్ కూడా వేసేసుకోవాలన్నమాట. సో అవి బాగా బాయిల్ అయిపోవాలి. సో మెత్తగా ఉడికిపోవాలన్నమాట. మెత్తగా ఉడికిపోయిన తర్వాత వాటిని మనం గరిటితో వడకట్టేది ఉంటుంది కదా, సో ఇంటిలో అదైతే తీసుకుని ఇలా యాడ్ చేసుకుని వాటర్ అన్నీ పోయేదాకా ఆ బౌల్ మీద ఉంచుకోవాలి కాసేపు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఒక బౌల్ అయితే తీసుకోవాలండి, పెద్దది గాజు బౌలు. సో మీకు వీలైతే ఏ బౌల్ ఉంటే ఆ బౌల్లో చేసుకోండి. సో ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా అయితే మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత మనం కాసేపు ఇలా మెత్తగా కూడా చేసుకుని కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. 120 ml అయితే యాడ్ చేసుకున్నా. సో అది కూడా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో 1.5 స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోండి స్వీట్నెస్ కోసం. సో ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకుని మెత్తగా కలుపుకోవాలి. సో బాగా మెత్తగా సాఫ్ట్గా అయితే అయిపోవాలి. సో కాసేపు అయితే అలా ఉంచుకోండి. తర్వాత మనం వాటర్ బాటిల్ తీసుకున్నాం కదా, అందులోకి అయితే ఫిల్ చేసుకొని మూత అయితే కట్ చేసి పెట్టేసుకొని లేయర్లో వేసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ 3 లేయర్స్, తర్వాత 2 లేయర్స్, తర్వాత 1 లేయర్ వేస్తే ఒక షేప్ అనేది వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. మనకు ఎన్ని వీలైతే అన్ని అయితే వేసుకోండి. సో ఒక్కొక్కరికి 4 వీలైతే ఒక్కొక్కరికి 6 అలా వస్తాయి అన్నమాట. తిన్నంత బట్టి వేసుకోండి. సో తర్వాత షేప్లో అయితే కట్ చేసుకోవాలండి. మనం చాకు ఉంటే చాకుతో దేనితైనా కట్ చేసుకోవాలి. స్కేల్తో అయినా కట్ చేసుకోవచ్చు, స్టీల్ది ఉంటుంది కదా, సో దానితైనా. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత కాసేపు అయితే ఉంచుకోవాలి. తర్వాత గ్యాస్ మీద ఆయిల్ అయితే వేసుకుని బౌల్లో ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్. సో కొంచెం పర్వాలేదు, మరీ అంత బ్రౌన్ కాదు, లైట్గా వచ్చేలాగా వేసుకుని వడకట్టేది ఉంటుందిగా, సో అంతలో వేసేసుకుంటే ఆయిల్ అంతా అది కిందకి దిగిపోద్ది అనమాట. సో ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిపోయింది క్రిస్పీగా ఉండే పొటాటో చిప్స్.